హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకు ఏ మ్యాన్ బైస్ ఏ బుక్ ఫర్ 60 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 90, వాట్ ఈజ్ హిస్ పర్సంటేజ్ గెయిన్ అంటుంది. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని 60కి కొని దాన్ని 90కి విక్రయించాడు, అతని లాభ శాతం ఎంత అని అంటారు. ఇక్కడ కొన్న వేల ఎంత? కొన్న వేల సిపి కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 60. అమ్మిన వేల ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈక్వల్ ఎంత? 90. మనకు లాభం వచ్చేసి మనకి ఎంత? 90 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ 30 రూపీస్ లాభం. మనకి ఇక్కడ ఏం అడిగిండు? లాభ శాతం ఎంత అని అన్నాడు. లాభ శాతం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంది? లాభ శాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేల ఇంటూ 100. మనకు లాభం ఎంత? 30. కొన్న వేల ఎంత? 60 ఇంటూ 100. ఈ సున్నా ఇక్కడ 3 ఎక్కం 3 2 100/2 అంటే 2 ఎక్కం 2 50. ఇక్కడ మనకు లాభ శాతం ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 50% అనమాట లాభం. లాభ శాతం వచ్చేసి 50%. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1600 అండ్ sells it at a loss of 20%. What is the selling price of cycle? ఒక వ్యక్తి ఒక సైకిల్ రూపాయలు 1600కు కొని దాని 20% నష్టానికి విక్రయించాడు. ఆ సైకిల్ యొక్క విక్రయ ధర ఎంత అంటారు. మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సైకిల్ సిపి కాస్ట్ ప్రైస్ ఆఫ్ సైకిల్ అంతా మనకు 1600. మనకు లాస్ వచ్చేసి 20% లాస్. మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 80% ఆఫ్ 1600. అంటే ఇక్కడ 80/100 ఇంటూ 1600. ఈ సున్నా క్యాన్సల్. 16/128 128. This is the option 2 correct answer. క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ విపుల్ తన ఆదాయంలో 55% ఖర్చు చేస్తాడు. ఒకవేళ అతను 18,000 రూపాయలు పొదుపు చేస్తే అతని ఆదాయం రూపాయల్లో ఎంత అంటాడు. విపుల్ స్పెండ్స్ 55% ఆఫ్ హిస్ ఇన్కమ్. If he saves 18,000 rupees, then his income in rupees is అంటాడు. ఆదాయం ఎప్పుడు కూడా మనకు 100%కి సమానంగా ఉంటుంది. ఆదాయం అనేది ఎప్పుడు కూడా 100%కి సమానంగా ఉంటుంది. ఆయన ఆదాయంలో 55% ఖర్చు చేస్తాడు. మైనస్ 55% అంటే మనకు 45% మిగిలింది. ఇక్కడ 45% ఈజ్ ఈక్వల్ 18,000 అన్నమాట. మనం ఏం కనుక్కోవాలి? 45% ఆఫ్ ఎక్స్ అనేది కనుక్కోవాలి. 45% 45/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 18,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 18,000 into 100 divided by 45. 9 5 45, 9 2 18, 0 0, 5 ఎక్కం 5, 5 2 10. ఇక్కడ ఎంత మనకు? 2 2 4, 1 2 3 4 0, 1 2 3 4 0.
40,000. Option 3 correct answer. 40,000.